హాయ్ వెల్కమ్ టు ఎస్పీ నాగ్ అకౌంట్స్ ఛానల్. ఈరోజు ఫస్ట్ ఇయర్లో ఉన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఎస్సిలో ఉన్న త్రిబుల్ కాలం క్యాష్ బుక్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ త్రిబుల్ కాలం క్యాష్ బుక్ ఇచ్చినప్పుడు మనం ప్రొఫార్మాని ఇలా డ్రా చేసుకోవాలి. ప్రొఫార్మా డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ అలౌడ్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇక్కడ డెబిట్, క్రెడిట్ అని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. డెబిట్ అని డిఆర్, క్రెడిట్ సైడ్ సిఆర్ అని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. అకౌంట్ నేము ఇక్కడ రాయాలి. ఓకే, ఫస్ట్ మీరు ఇందులో ఐడెంటిఫికేషన్ చేయాల్సింది ఏంటంటే ఏవి రిసిప్ట్స్, ఏవి పేమెంట్స్ అని మీరు ఐడెంటిఫికేషన్ చేసినట్లయితే చాలా చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ 1 by 1 చేద్దాం. 2013 December 1st క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఒకే డేట్లో ఇలా రెండు ఇచ్చినప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇది అసెట్ అనుకోండి. షార్ట్కట్ మెథడ్లో చాలా ఈజీగా చెప్తాను, పూర్తిగా వినండి. ఇక్కడ అసెట్ వైపు ఇచ్చినప్పుడు వీటిని డెబిట్ సైడ్ డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేసి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి పర్టికులర్స్లో. క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది క్యాష్ కాలంలో వేయాలి అమౌంట్. క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది బ్యాంక్ కాలంలో వేయాలి. ఇలా అమౌంట్స్ అనేది క్యాష్కి రిలేటెడ్గా ఉంటేనే క్యాష్ కాలంలో వేస్తాము, బ్యాంక్ రిలేటెడ్గా ఉంటే బ్యాంక్ కాలంలో రాస్తాం. ఓకే, ఇది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ December 4th క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ అంటే సేల్ చేసినప్పుడు మనకి క్యాష్ వస్తుందా లేదా మన దగ్గర నుంచి క్యాష్ పోతుందని చూసుకోవాలి. ఐ మీన్ అది రిసిప్టా పేమెంటా అని చూసుకోవాలి ఫస్ట్. ఇది మనం రిసీవ్ చేసుకుంటాం, సేల్ చేస్తే క్యాష్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో డెబిట్ సైడ్ ఏమో రిసిప్ట్స్ రాసుకుందాం, పేమెంట్స్ ఏమో క్రెడిట్ సైడ్. ఇది ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. డెబిట్ సైడ్ ఏమో రిసిప్ట్స్, క్రెడిట్ సైడ్ పేమెంట్స్. సో క్యాష్ సేల్స్ అంటే మనం రిసీవ్ చేసుకుంటాం క్యాష్ మనకు వస్తుంది కాబట్టి ఇది డెబిట్లో రాయాలి. ఫోర్త్ వన్ టు సేల్స్ అకౌంట్ అని. ఇక్కడ క్యాష్ అని ఉంది కాబట్టి క్యాష్ కాలంలోనే అమౌంట్ వేయాలి. క్యాష్ ఉంటే క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి కాబట్టి క్యాష్ కాలంలో 9,800 వేసాం. అండ్ నెక్స్ట్ వన్ 7th డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ 3,000. దీనికి ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చూసినట్లయితే డిపాజిట్ ఇంటూ బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఇలా ఎంట్రీ వస్తుంది. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్కి బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇలా ఒకే జర్నల్ ఎంట్రీలో బ్యాంకు క్యాష్ రెండు వచ్చినట్లయితే దీన్ని కాంట్రా ఎంట్రీ అంటాం. ఈ కాంట్రా ఎంట్రీని ఎలా నోట్ చేయాలి అంటే ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ కదా, 2 అని ఇటువైపే కదా రాసేది, 2 క్యాష్ అని ఇక్కడ రాసుకొని బై బ్యాంక్ అని ఇటు క్రెడిట్ సైడ్ రాయాలి. ఇవి 2 లైన్స్, ఐ మీన్ డెబిట్ లైన్ క్రెడిట్ లైన్ రెండు నోట్ చేయాలి సమ్లో. కాబట్టి 2 క్యాష్ అని డెబిట్ సైడ్ 2 క్యాష్ అని రాసుకుంటాం, బై బ్యాంక్ అని క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాసుకుంటాం. ఓకే, వీటి యొక్క తేదీ అంతా 7 కాబట్టి డేట్ కాలంలో 7 వేసుకుంటాం. అయితే వీటి యొక్క అమౌంట్స్ ఎలా వేయాలి అంటే కాంట్రా ఎంట్రీ వచ్చినప్పుడు అమౌంట్స్ ఆపోజిట్గా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్యాష్ అని రాసాం కాబట్టి ఇక్కడ బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రాసాం కాబట్టి క్యాష్ కాలంలో అమౌంట్ వేయాల్సి వస్తుంది. ఓకే, ఎల్ఎఫ్ కాలంలో సి అని రాయాలి. కాంట్రా ఎంట్రీకి ఇది ఇట్లా రాయాల్సి ఉంటుంది, ఎల్ఎఫ్ కాలంలో సి అని రాస్తాం. ఓకే, ఇప్పుడు 7th వన్కి 2 క్యాష్ అకౌంట్ అని ఇక్కడ రాస్తే దీన్ని బై బ్యాంక్ అని బ్యాంక్ క్యాష్ కాలంలో బ్యాంక్ అమౌంట్ వేస్తాం. ఇది కాంట్రా ఎంట్రీ. అండ్ నెక్స్ట్ వన్ రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ రఘు. ఇక్కడ రిసీవ్డ్ అని ఉంది, రిసిప్ట్స్ అంటే డెబిట్ సైడ్ కదా, చాలా ఈజీగా రాసుకోవచ్చు డెబిట్ సైడే. 2 రఘు అని 10 డేట్ కాలంలో 10 వేసి రఘు 2 రఘు 2,500. చెక్ వచ్చింది కాబట్టి బ్యాంక్ కాలంలోనే వేయాలి, చెక్ వచ్చింది కాబట్టి బ్యాంక్ కాలంలో. ఓకే, అండ్ 12th పెయిడ్ క్యాష్ టు మోహన్. పేమెంట్స్
క్రెడిట్ సైడ్ రాయమని చెప్పాను. ఎవరికి పేమెంట్ చేస్తా అంటే మోహన్కి, కాబట్టి బై మోహన్ అని క్రెడిట్ సైడ్ రాసి డేట్ కాలంలో డేట్ వేసి అమౌంట్ 1600 క్యాష్ కదా, కాబట్టి క్యాష్ కాలంలో 1600 వేయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే 400, డిస్కౌంట్ కాలంలో 400 వేయాలి. ఈ ట్రాన్సాక్షన్ ఇలా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ 14th రఘు చెక్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. రఘు చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఇక్కడ అమౌంట్ ఏమి ఇవ్వాల, ఎందుకు ఇవ్వలేదు అన్నప్పుడు ఈ రఘుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అంతకుముందే ఇచ్చుంటారు, అది మీరు ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓకే, రఘు చెక్ అంటే రఘుకి నుంచి మనకు వచ్చిన చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేశారు కాబట్టి ఫస్ట్ రఘుకి సంబంధించింది అంతకుముందే ఏమన్నా చూద్దాం. ఇక్కడ 10th రిసీవ్డ్ ఏ చెక్ ఫ్రమ్ రఘు అని ఉంది. రఘు నుంచి మనకి ఇక్కడ చెక్ అనేది వచ్చింది, దాన్ని ఇక్కడ ఏం చేసామంటే బ్యాంక్లో డిపాజిట్ చేసాం. ఇలా డేట్స్ అనేవి చేంజ్ అయినాయి కదా, ఇక్కడ 10th వస్తే ఇక్కడ 14th మనం బ్యాంక్లో డిపాజిట్ చేసాం. ఇలా డేట్స్ చేంజ్ అయితే ఇది మనం కాంట్రా ఎంట్రీగా రాయాలి, ఇది కాంట్రా ఎంట్రీగా రాయాలి. కాబట్టి కాంట్రా ఎంట్రీ చెప్పాను, డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్కి కాంట్రా ఎంట్రీ ఇది, బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ ది సేమ్ టు క్యాష్ అని రాయాలి. క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని రాయాలి. అమౌంట్ ఎంత వచ్చింది అంతకుముందు చెక్ మనకి 2500. ఓకే, ఆ 2500ని ఇక్కడ టు క్యాష్ అని రాసాం కదా, క్యాష్ ఉంటే కాంట్రా ఎంట్రీలో క్యాష్ ఉంటే బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి. ఇక్కడ బ్యాంక్ ఉంటే క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఎల్ఎఫ్ కాలంలో కాంట్రా అని మెన్షన్ చేయాలి, సి అని రాసుకోవాలి, డేట్ కాలంలో డేట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ కమిషన్ రిసీవ్డ్. ఈ రిసిప్ట్స్ కాబట్టి డెబిట్ సైడ్ మెన్షన్ చేయాలి. ఏం రిసీవ్ చేసుకున్నాం, కమిషన్, కాబట్టి డెబిట్ సైడ్ టు కమిషన్ అకౌంట్ అని రాయాలి. డేట్ కాలంలో 17, అమౌంట్ కాలంలో అమౌంట్. ఇక్కడ చెక్ అనేవి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ కాలంలోనే అమౌంట్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ రిసీవ్డ్ ఫ్రమ్ కేశవ్. కేశవ్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం అంటే రిసిప్ట్స్ అన్నీ డెబిట్ కాలంలో మెన్షన్ చేయాలి. రిసిప్ట్స్ అన్నీ డెబిట్ కాలంలో రాయాలి. టు కేశవ్ అని రాసి డేట్ కాలంలో డేట్ మెన్షన్ చేసి ఇక్కడ క్యాష్ ఇచ్చారు కాబట్టి క్యాష్ కాలంలోనే 4700 రాయాలి. డిస్కౌంట్ కాలంలో 300 అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ 24 విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ఆఫీస్ యూస్. ఆఫీస్ యూస్ కోసం బ్యాంక్ నుంచి తీసినట్లయితే అది కాంట్రా ఎంట్రీ వచ్చింది. దానికి ఎంట్రీ విత్డ్రా చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ గివర్ అవుతాడు. టు బ్యాంక్ మన క్యాష్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, సో క్యాష్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇది విత్డ్రాకి. ఇంతకుముందు చెప్పాను నేను, ఇది డిపాజిట్కి, ఇది విత్డ్రా. అంటే మనకు వస్తుంది వాట్ కమ్స్ ఇన్ డెబిట్ కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేస్తాం. గివర్ ఎవరు, బ్యాంక్ కాబట్టి గివర్ ద క్రెడిట్. సో ఇది కూడా కాంట్రా ఎంట్రీ అవుతుంది, ఎందుకంటే క్యాష్ బ్యాంక్ రెండు జర్నల్ ఎంట్రీలో ఉంటే ఇది కాంట్రా ఎంట్రీ అవుతుంది. కాబట్టి దీన్ని ఎలా రాయాలి అంటే ఫస్ట్ మనం డేట్ కాలంలో డేట్ వేయండి, 24th డేట్, ఇటువైపు కూడా డేట్ 24th. ఎలా రాయాలి, టు బ్యాంక్ ఉంది కాబట్టి టు బ్యాంక్ బై క్యాష్, టు బ్యాంక్ బై క్యాష్. 2 సైడ్స్ మనం నోట్ చేయాలి. ఎల్ఎఫ్ కాలంలో సి అని రాయాలి. ఓకే, అమౌంట్ ఎలా వేయాలంటే బ్యాంక్ అని ఉంటే కాంట్రా ఎంట్రీస్కి చెప్పాను కదా, క్యాష్ కాలంలో అమౌంట్ వేయాలి. ఇక్కడ క్యాష్ ఉంది కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 13 టెలిఫోన్ బిల్ పెయిడ్. ఇది పేమెంట్స్ని క్రెడిట్ సైడ్ నోట్ చేయాలి కాబట్టి క్రెడిట్ సైడ్ బై టెలిఫోన్ బిల్ 600. ఇక్కడ చెక్ అని ఏమి ఇవ్వలేదంటే క్యాష్ కాలంలోనే వేయాలి. చెక్ అని ఇచ్చినప్పుడు మాత్రమే బ్యాంక్ కాలంలో నోట్ చేయాలి అమౌంట్. క్యాష్ కాలంలో 600, డేట్ కాలంలో 30. అండ్ నెక్స్ట్ వన్ శాలరీస్ పెయిడ్ బై చెక్. శాలరీస్ని కూడా పే చేస్తాం, పేమెంట్స్ అన్నీ క్రెడిట్ సైడ్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ సైడ్ బై శాలరీస్ అని రాసి 31st డేట్. అలాగే అమౌంట్ చెక్ అన్నాడు కాబట్టి బ్యాంక్ కాలంలో అమౌంట్ వేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇలా నోట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు డ్రా చేసుకొని లైన్స్ ఇలా డ్రా చేసుకొని ఫస్ట్ మీరు డెబిట్ సైడ్ ఉన్న క్యాష్ కాలము, క్రెడిట్ సైడ్ ఉన్న క్యాష్ కాలము వీటిని యాడ్ చేయాలి. చూడండి,
ఇక్కడ డెబిట్ సైడ్ ఉన్న క్యాష్ కాలం ఇక్కడ అన్నీ రాశాను, క్రెడిట్ సైడ్ ఉన్న క్యాష్ కాలంలో అమౌంట్స్ అన్నీ ఇక్కడ రాశాను. ఇటువైపు ఏమో డెబిట్ సైడ్ 21,900 వచ్చింది, క్రెడిట్ సైడ్ 9,700 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఎలా ఈక్వల్ చేయాలంటే ఎక్కువ వచ్చిన అమౌంట్ ఇటువైపు వచ్చింది చూడండి, 21,900 వచ్చింది, ఇటు 9,700 వచ్చింది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అమౌంట్ చూద్దే అని మైనస్ చేసుకుంటే 12,200 వచ్చింది. ఇలా 12,200 వచ్చిన అమౌంట్ని ఎటువైపు అయితే మనకి తక్కువగా వచ్చిందో, వాల్యూ తక్కువగా వచ్చిందో అటువైపు నోట్ చేయాలి. 12,200 ఇలా నోట్ చేయాల్సి ఉంటుంది, ఇలా నోట్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ అవుతాయి, 21,900, 21,900. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ బ్యాంక్. డెబిట్ సైడ్ ఈ కాలంలో ఉన్న అమౌంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, డెబిట్ సైడ్ బ్యాంక్ కాలంలో ఉన్న అమౌంట్స్ని యాడ్ చేసుకోవాలి, అలాగే క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలంలో ఉన్న అమౌంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా డెబిట్ సైడ్ బ్యాంక్ కాలం యాడ్ చేసుకుంటే 13,000 వచ్చింది, క్రెడిట్ సైడ్ అమౌంట్స్ యాడ్ చేస్తే 3,200 వచ్చింది. అంటే మనకి డెబిట్ సైడ్ వాల్యూనే ఎక్కువ ఉంది, ఆ వాల్యూనే 2 సైడ్స్ వేయండి. ఇక్కడ ఆ వాల్యూని 2 సైడ్స్ వేసుకున్నట్లయితే ఇటువైపు ఎంత తక్కువ వచ్చిందో డిఫరెన్స్ అమౌంట్ చూడాలి. 13,000 మైనస్ 3,200 మైనస్ చేస్తే 9,800 డిఫరెన్స్ అమౌంట్ ఉంది. ఇది డెబిట్కి క్రెడిట్కి, కాబట్టి ఎటువైపు అయితే మనకు వాల్యూ తక్కువగా ఉందో అక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తే మనకి అన్నీ ఈక్వల్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ అయిపోయింది, క్యాష్ అయిపోయింది. డిస్కౌంట్ కాలంలో మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉన్నాయి యాడ్ చేస్తే చాలు. 400 + 100 500 అని ఇక్కడ రాసుకోవాలి, అలాగే ఇక్కడ 300 ఉంది కాబట్టి 300 రాసుకోవాలి. ఓకే, ఇలా అమౌంట్స్ రాసుకున్నప్పుడు మనం డిఫరెన్స్ అమౌంట్ ఇక్కడ రాసినప్పుడు ఇవి 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి, ఇక్కడ రాసినవి ఈక్వల్ అవుతాయి. సరే, వీటి ఎదురుగా ఏం రాయాలి అంటే బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాయాలి. బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్, క్రెడిట్ సైడ్ రాసినాం కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అని రాయాలి. డేట్ కాలంలో ఇదేమంతా చూడండి, డిసెంబర్ మంత్ యొక్క చివరి రోజు 31st, లాస్ట్ డే 31st కాబట్టి 31st అని డేట్ కాలంలో వేయాలి. ఓకే, క్రెడిట్ సైడ్లో ఉన్న క్యారీ డౌన్స్ వస్తే డెబిట్ సైడ్కి తీసుకొని రావాలి. దీని కింద ఇలా అమౌంట్ క్యాల్కులేషన్ చేసాం కదా, దీని కింద రాయాలి, డౌన్లో రాయాలన్నమాట. ఓకే, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ కదా, ఇటువైపు 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసి ఈ అమౌంట్స్ క్యాష్ కాలంలో 12,200, బ్యాంక్ కాలంలో 9,200. మరి డేట్ ఎలా వేయాలంటే డిసెంబర్ 31st తర్వాత నెక్స్ట్ డే యొక్క డేట్ జనవరి 1st. ఇలా మీరు రిసిప్ట్స్ ఏమో డెబిట్ సైడ్, పేమెంట్స్ ఏమో క్రెడిట్ సైడ్ అని వేసుకుంటే చాలా చక్కగా ఈజీగా లెక్క చేయొచ్చు. 10 మార్క్స్ చాలా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.